దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే జనవరి మాసం అంతా దేవుడు మనల్ని దాచి కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలోకి మనం అడుగుపెట్టడానికి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి మన అనుదిన భక్తి సాధనలో దేవునితో మనము అనుదినము మాట్లాడడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మనం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఆయన చేసినటువంటి మేలుల్ని, మన ప్రాణాన్ని మట్టిలో కలిసిపోనీయకుండా ఆయన మన మీద కనబడినటువంటి దాడుల నుండి మనల్ని దాగు చేస్తూ వస్తున్న విధానాన్ని కీర్తిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగిపోవలసిందిగా, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి బిడ్డలుగా మీరు మారవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదే రకంగా మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా ప్రభు దాసుడుగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఓ అంశాన్ని ప్రారంభించాం. యెహోవా దయాళుడు అనేటువంటి ఒక అంశాన్ని ప్రారంభించాం. ఈ దినాన అది ఫస్ట్ పార్ట్ అయితే ఇది సెకండ్ పార్ట్. అంటే మనము అంశాన్ని క్లుప్తంగా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ అంశాన్ని పూర్తిగా మనము సంపూర్తి చేయాలి అని అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి క్లుప్తంగా పరిశుద్ధాత్మదేవుని సహాయంతో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. 136వ దావీదు కీర్తనలలో రాజైనటువంటి దావీదు గారు ఈ మాటలు పలుకుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయువాడు, మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. చూడండి, రాజు స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన ఒక్కడు మాత్రమే, ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఏం చేయడానికంటే మహా ఆశ్చర్య కార్యములను జరిగించడానికి ఆయన ఒక్కడి వల్ల మాత్రమే అవుతుంది. ఆయన మాత్రమే జీవితములలో ఆశ్చర్య కార్యాలని చేయగల. అది కూడా ఆశ్చర్యకార్యం అంటే ఏదో మామూలుగా మనం చెప్పుకునేటువంటి ఆశ్చర్యకార్యం కాదు, కానీ మహా ఆశ్చర్య కార్యములు చేయడానికి సత్తా కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యెహోవా దేవుడు మాత్రమే. ఆయన దయాళుడు అన్నటువంటి విషయాన్ని రాజు స్థితిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి, సుప్రీం స్టేజ్లో నిలబడినటువంటి ఒక వ్యక్తి, తన బలంతో రాజ్యాలను ఎదిరించినటువంటి ఒక వ్యక్తి దేవుని దయ కోసం కనిపెట్టుకొని ఆయన దయని అనుభవించినటువంటి వ్యక్తి, ఆయన కృపను అనుభవించినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి రాజు స్థానాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చిన బలము చేత రాజ్యాలని ఎదిరించి జయించినటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండి, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయగలిగినటువంటి వాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడైనా ఈ మాట పలికామా? దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని కాపాడినప్పుడు, భయంకరమైనటువంటి స్థితుల్లో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, భయంకరమైన నాశనమైన తెగులు మన కుటుంబంలో ఇదిగో తాండవం ఆడుతున్నప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా కాపాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన ఎలాంటి దేవుడు అనంటే, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరముండును. చూడండి, దావీదు భక్తుడు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో, అది సృష్టి కానివ్వండి, తన జీవితంలో కానివ్వండి, శత్రువులు తనని తరుముతున్నప్పుడు కాపాడిన విధానాన్ని కానివ్వండి, ఆ రాజ్య సింహాసనాన్ని, రాజ్యాల్ని తన చేతికిచ్చిన విధానాన్ని కానివ్వండి, తనకంటూ ఆ స్థితిని ఇచ్చినటువంటి దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. ఈ దినాన మనము కూడా అనేక సంవత్సరములు దాటుకుని వచ్చాం. మన బుద్ధి ముందున్నట్లానే ఉందా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దేవునికి, మన ప్రాణాన్ని, మన దేహాన్ని
కాపాడుతున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం వెనకబడ్డావేమో, దేవుడు చేసిన మేలుల నిమిత్తమై ఆయన్ని కీర్తించడంలో మనం వెనకబడ్డావేమో. చూడండి, అదే అధ్యాయం కనుక మనం వస్తే 136వ అధ్యాయంలోనే 23వ చరణంలో ఈ మాట ఉంటుంది. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దీన దశలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, అంధకారములో నీవు పరుండి ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నీవు ప్రవేశించినప్పుడు, ఇదిగో నీ స్నేహితులు నీకు తోడు రాలేదు, నీ బంధుమిత్రులు నీకు తోడు రాలేదు, ఇదిగో నిన్ను ప్రేమించినటువంటి వ్యక్తులు నీ చేయి పట్టుకోలేదు, కానీ నీ దీన స్థితిని చూసినటువంటి యెహోవా, దయాళుడైనటువంటి యెహోవా, ఆయన మాత్రమే నిన్ను కనికరించాడన్నటువంటి విషయాన్ని మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నాన్న మరొక్కసారి నిన్ను నన్ను తట్టి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనలను ఆయన ప్రేమించినంత గొప్పగా, మనలను ఆయన కాపాడినంత గొప్పగా ఏ ఒక్కరూ కాపాడలేరు, ఏ ఒక్కరూ ప్రేమించలేరు అన్నటువంటి విషయాన్ని నీకు నాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇటువంటి దయాళుడైనటువంటి యెహోవాని కలిగినటువంటి నీవు నేను ఈ సృష్టిని, ఆయన సృష్టించిన విధానాన్ని చూస్తే ఎంతో చక్కగా అనిపిస్తుందో, ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో, ఎంత రమ్యముగా ఉందో ఈ సృష్టి. కానీ మనము ఈ సృష్టిలో మనం జీవించడానికి దేవుడు మనకంటూ ఒక జీవితాన్ని అనుగ్రహించి, సృష్టిని ఏ విధంగా అయితే ఆయన మాటకు లోబడుతుందో, కానీ మనకి చెవులున్నాయి, బుద్ధి, చెడుని మంచిని ఆలోచించగలిగినటువంటి బుద్ధి వివేకములు మనకున్నాయి. కానీ మనం ఈ దినాన దేవుని కీర్తిస్తున్నామా? దేవుని కొనియాడుతున్నామా? నీ జీవితంలో నాకు అసలు మేలే జరగలేదండి అనేవాళ్ళు ఎవరు ఉండరండి. కష్టాలు వస్తాయి. కష్టాలు అనేవి ఒక సీజన్ లాంటిది అంతే. రాజు అయినటువంటి దావీదు గారి జీవితంలో కూడా కష్టాలు ఎదురైనాయి, ఎదురు దెబ్బలు ఎదురైనాయి, నిందలు ఎదురైనాయి, అవమానాలు ఎదురైనాయి. కానీ ఎక్కడ కూడా దేవుడు రాజు అయినటువంటి దావీదు, అంటే రాజు కాకుండా బాలుడైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతన్ని విడిచిపెట్టలేదు దేవుడు, అతన్ని మర్చిపోలేదు దేవుడు, అతన్ని తృణీకరించలేదు దేవుడు. అతన్ని ఏర్పాటు చేసుకున్న విధానంలోనే అతను అనేక సందర్భాల్లో కాపాడుతూ వచ్చాడు. ఈనాడు నీ మీద కనబడినటువంటి దాడుల నుండి నిన్ను దాగు చేస్తున్నటువంటి దేవుడు, అవమానకరమైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను దాగు చేస్తున్నటువంటి దేవుడు, శత్రువులు నిన్ను తరుముతున్నప్పుడు, నీ సొంత వారే నిన్ను గాయపరుస్తున్నప్పుడు, లేనిపోని మాటలు పుకార్లై ఇదిగో నీ గురించి బయట ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. నీ మీద కనబడినటువంటి దాడులు జరుగుతున్నాయి, నిన్ను లోకంలో కలిపేయడానికి ఎన్నో ప్లాన్లు జరుగుతున్నాయి. గుర్తుంచుకో ప్రియ సహోదరి సహోదరుడా, దయాళుడైనటువంటి యెహోవాని నువ్వు కీర్తించగలిగితే భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వల్ల మనకు సహాయం కలుగుతుంది. భూమి వల్ల, ఆకాశం వల్ల మనకు సహాయం కలగదు, భూమిలో ఉన్నటువంటి సృష్టి వల్ల మనకు సహాయం కలగదు. కానీ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు, ఆయన దయాళుడు. మన దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయనే. ఆయన వైపు చూచేటువంటి స్వభావం మనలో కలగాలని ఈ ఫిబ్రవరి మాసంలో 1వ తేదీన దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాసమంతయు కూడా నీకు సంతోషకరంగా గడవాలి అని అంటే దేవుడు మన ప్రాణాలని గోతులోనికి పోనీకుండా కాపాడాడు. గొప్ప గొప్ప వాళ్ళే ఈ దినాన్ని లేరండి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఉచిత కృప. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని లేవనెత్తిన దానికి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవే స్థితిలో ఉన్నాను సరే, దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు ఇంకొక మాసాన్ని అనుగ్రహించి అందులో నీకు ప్రవేశించడానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన కీర్తించు, ఆయన కొనియాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు.
అట్లు దేవుడు మనకందరికీ తన దివ్య కృపను అనుగ్రహించి మనమందరం మన దీన స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని వైపే చూస్తూ ముందు కొనసాగిపోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అటువంటి దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన ప్రభా స్పష్టంగా నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, మా దీన దశలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు, బిడ్డలందరి జీవితాల్లో నీవు కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభాన ఆగిపోయిన ప్రతి పనులకి ప్రభాన ఆ బిడ్డల్ని కలిచి వేస్తున్న ప్రతి సమస్యకు ప్రభానైనా నీవు పరిష్కారాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల మధ్యలో మెదులుతున్న ప్రతి ప్రశ్నకు జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలతో నీవు తట్టి మాట్లాడుతున్న రీతిని బట్టి, అనేక మందిని నువ్వు బలపరుస్తున్న రీతిని బట్టి, అయా నిన్ను కీర్తించేటువంటి స్థితిలోకి బిడ్డలందరినీ తీసుకొస్తున్న రీతిని బట్టి, అయా వారు చేస్తున్నటువంటి ఆ భక్తి మార్గం ఏదైతే ఉందో, ఏదైతే నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో సంపూర్తిగా రాలేనటువంటి స్థితిలో, ఆ స్థితిలోకి నిన్ను కలుసుకోవడానికి రాలేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నీవు తట్టి ప్రభావాన్ని దినాన ప్రతి బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించారో బిడ్డల జీవితాల్లో కార్యాన్ని చేయండి. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న ప్రతి యవ్వన బిడ్డకు ప్రభానైనా ఘనమైనటువంటి స్థితిలో వివాహము జరుగునుగాక, మంచి సంబంధాలు వచ్చునుగాక, నీ చిత్తంలో ఉన్నటువంటి ప్రభావైన సంబంధాలు వచ్చి బిడ్డలకి ఘనమైనటువంటి స్థితిలో వివాహము జరుగునుగాక. వివాహాలై ప్రభానైనా ఇదిగో కొన్ని మనస్పర్ధల వల్ల ప్రభాని ఇబ్బంది పడుతున్నటువంటి దాంపత్య జీవితంలో ముందు కొనసాగిపోతున్నటువంటి భార్యాభర్తలు నీ చేతులకు అప్పచెప్తున్నాం. అయానైనా వారి కుటుంబ పరిస్థితులు ఏవో ఎరిగిన దేవుడు నీవు మాత్రమే. అయ్యా నేను ఆ బిడ్డల స్థితిలో నుండి ఆ బిడ్డలు బయటికి తీసుకురండి. అయ్యా ఆ బిడ్డలకి ప్రభానైనా ఊరటను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించండి. ఆ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి ప్రభాని బిడ్డలను అనుగ్రహించండి. విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి భార్య భర్త తిరిగి కలుసుకుందురుగాక. విడిపోయినటువంటి తల్లిదండ్రులు బిడ్డలు తిరిగి కలుసుకుందురుగాక. విడిపోయినటువంటి సహోదరులు తిరిగి కలుసుకుందురుగాక. విడిపోయినటువంటి స్నేహితులు తిరిగి కలుసుకుందురుగాక ప్రభానైనా. అదే రకంగా ప్రభావం వివాహాలై గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి ప్రతి ప్రభావం ఇదిగో దంపతులకు ప్రభావం జీవితంలో సంతానాన్ని చూసి భాగ్యాన్ని అనుగ్రహించి వారి గర్భఫలాన్ని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి. అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. అప్పుల బాధల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకు కూడా విశ్రాంతిని అనుగ్రహించండి. అప్పుల నుంచి బయటపడేటువంటి ఆయనైన మార్గాన్ని నువ్వు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన మంచి స్థితిలోకి బిడ్డలు తీసుకురండి. ఉద్యోగలేమిలో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు కూడా మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఈ దినదేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచినటువంటి సకల విధములైనటువంటి లూసిఫర్ సమూహాన్ని అంతటిని లయము చేస్తున్నాం ప్రభానైనా. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరి ప్రభానైనా ఇంతకు పూర్వం వీడియోలో మేము మాట్లాడుకున్న విధానంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభాన అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేశారో ఆ బిడ్డలందరూ ఆశీర్వదింపబడుదురుగాక, ఆ బిడ్డలందరూ దీవింపబడుదురుగాక. ఎంతమంది చేతులైతే ప్రభాన ఆ సబ్స్క్రైబ్ బటన్ కానీ, లైక్ బటన్ కానీ ప్రభాన హిట్ చేశారో ప్రభాన ఆ బిడ్డలందరూ ఉన్నత స్థితిలో ఉందురుగాక. ప్రభాన బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మంచి స్థితిలోకి, అభివృద్ధిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన సంరక్షణ అనుగ్రహించండి. విదేశాల కోసం ప్రవణ చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దేవులతో నింపి నడిపించండి. ప్రభానైనా నీ చిత్తమైతే ప్రభాన మరొక సమయం మేమందరం కలుసుకొని నిశ్చించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ మా ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.